దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఉదయకాలం అన్న అనేటటువంటి చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. మీ కుటుంబాలలో అనేకమైనటువంటి దైవ కార్యాలు నిండారులుగా జరుగునుగాక. రండి, మనం దేవుని మాటల్లోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, చూడండి, చాలాసార్లు మన జీవితంలో ఏం చేయాలో కూడా పాలుపోదు, ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సమస్యల్లో చిక్కుకున్నాం, కష్టాల్లో పడిపోయాం, శత్రువు యొక్క దాడి ఎక్కువైపోయింది. ఎలాగైనా బయటికి రావాలి ఈ శ్రమ నుండి, ఈ కష్టం నుండి, ఈ శత్రువు దాడి నుండి ఎలాగైనా బయటపడాలని మనం అనుకుంటాం. కానీ ఎలా పడాలి, ఎలా రావాలి, ఏం చేయాలి, అసలు ఏం అర్థం కాదు, ఏం పాలుపోదు. ఏమీ చేయలేని, అన్నీ చేయగలం అన్నట్టుగా మనకు అనిపించినా చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నాము అని మనం గమనించుకుంటున్నా, చాలాసార్లు మన జీవితంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు, అసలు తోచదు. ఎలా రావాలి ఈ శ్రమ నుండి బయటకు, అసలు ఏం చేయాలి? బిడ్డ, నువ్వు ఏమీ చేయలేనప్పుడు నువ్వేం చేయాలో ఒక మాట చెప్పనా? ఏం చేయలేకపోతున్నావు అయ్య గారు, మాకు ఏం తోచుబడి కావట్లేదు, మా వల్ల ఏం కావట్లేదు. అప్పుడు నువ్వు ఒక్కటి చెయ్యి. ఏమీ చేయలేనప్పుడు, ఏమి చేయటం చేతకన్నప్పుడు ఒక్క పని చెయ్యి. అదేంటో చెప్పనా? నీ దేవుని మీద ఆధారపడు. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుణ్ణి ఆనుకో, నీ దేవుని మీద ఆధారపడు. నేను ఏమీ చేయలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల ఏమీ కాదు, ఇక నువ్వే నాకు దిక్కు అంటూ దేవుని మీద ఆధారపడు. ఇంకంతే, ఆ ఒక్కటి చెయ్యి. ఇది ఎవరమైనా చేయగలం. సమస్య నుండి బయటికి రావటం మనం చేయలేకపోవచ్చు, కానీ ఇది ఎవరమైనా చేయగలం. దేవా, ఇక నువ్వే నాకు శరణమయ్యా, నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఆయన మీద పడు. అంతే, గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు, గొప్ప సహాయం నీకు కలుగుతుంది. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ సమస్య నుండి నువ్వు బయటకు వస్తావు. నీ కన్నీళ్లు నాట్యంగా చేయబడతాయి. దీనికి సంబంధించి బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. అది 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. మీరు అధ్యాయం అంతా చదువుకోండి దయచేసి. ఒకసారి సమయం చూసుకొని కూర్చొని ఒక కప్పు టీ తాగేసి 20వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు ఒక అధ్యాయం చదవండి. ఎంత అమూల్యంగా ఉంటుందో ఆ మాట. ఈ అధ్యాయంలో నుంచి ఒక్క మాట ఇలా చెప్పి ప్రార్థన చేస్తాను. ఇక్కడ యెహోషాపాతు అనబడిన యోధా రాజు మనకు కనపడతాడు. శత్రువులు అనేక రకాలుగా, దాదాపు 3 జాతుల ప్రజలు, వేల మంది, లక్షల మంది దండెత్తొచ్చారు. యెహోషాపాతు అనబడిన ఈ రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. యుద్ధం ఎలా చేయాలి, ఎలా గెలవాలి, ఏంటి పరిస్థితి, ఏమీ పాలుపోలేదు, అర్థం కాలేదు. ఏం చేయాలో తోచుబడి కావటం లేదు. అప్పుడు ఆయన ఒక పని చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవా, నీవే నాకు దిక్కు అన్నాడు. దేవుణ్ణి ఆనుకున్నాడు. ఆ మాటలు చూడండి. 12వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నారు. 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, మాకు శక్తి సరిపోవటం లేదు, ఏమి చేయటానికి కూడా మాకేమి తోచుబడి కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు మాకు. ప్రభువా, నీవే మాకు దిక్కయ్యా అని ప్రార్థన చేశాడట. ఇది దేవుని మీద ఆధారపడటం అంటే. ఈ ఒక్క పని చేయి నువ్వు చాలు. ఇలా ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద పడి, నీవే మాకు దిక్కయ్యా,
ఈ శ్రమ నుండి బయటికి ఎట్టా రావాలో, ఈ కష్టం నుండి ఎట్టా రావాలో మాకు అర్థం కావట్లేదు ప్రభువా అని అడుగు. ప్రియబిడ్డ, ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఆశ్చర్యకరంగా యెహోషాపాతు రాజు కానీ ఆయన ప్రజలు కానీ యుద్ధం చేయకుండానే అద్భుతమైన రీతిలో దేవుడే గొప్ప విజయాన్ని వారికిచ్చి ఎంత గొప్ప కార్యం చేశాడంటే సామాన్యమైన విషయం కాదు. మీరు చదవండి అదంతా కూడా. శత్రువులందరి మీద గొప్ప విజయాన్ని దేవుడు ఈ రాజుకి ఇచ్చాడు. కారణం ఏంటంటే ఈ రాజు దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువా నీవే దిక్కు అన్నప్పుడు, నీవే నాకు దిక్కు అంటే మరి దేవుడు ఊరుకుంటాడా? తప్పనిసరిగా సహాయపడతాడుగా. మీరు కూడా ఇదే చెప్పండి, ప్రభువా మాకు శక్తి సరిపోవటం లేదు, మాకేమి తోచటం లేదు, నీవే మాకు దిక్కని ఒక్క మాట చెప్పండి. దేవుడు ఎంత సహాయపడతాడు. ఆధారపడు బిడ్డ, దేవుని మీద ఆధారపడు. కన్నీళ్లు తుడుచుకో. నీకు ఏం చేయాలో పాలుపాక దిక్కు తోచని స్థితిలో నువ్వు ఉండవచ్చు. ఒకవేళ తప్పకుండా నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కన్నీటిని నాట్యంగా చేస్తాడు. అర్థం కాని అనేక వేళల్లో నేనున్నాను నీతో అంటాడు ఆయన. ప్రభువా అని పిలిస్తే చాలు పలికే దేవుడు ఆయన. నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండు, నీకు సహాయం చేస్తాడు. ఏమీ తోచుబడి కావటం లేదు, ఏమి చెయ్యాలో నీకు తెలియటం లేదు. ఇదొక్కటి చెయ్యి చాలు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలమే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ఒకసారి చూడయ్యా. మాకేం చేయాలో తోచుబడి కావట్లేదు, అర్థం కావట్లేదు. మాకున్న సమస్యలోంచి బయటికి రావటానికి మాకు శక్తి కూడా సరిపోవటం లేదు. మాకేమీ అయోమయంగా ఉంది. ఎలా బయటికి రావాలి అన్నటువంటి ప్రభువా, ఎంత సందిగ్ధంలో ప్రజలు వేదనలో ఉండి ఉండవచ్చు అయ్యా. యెహోషాపాతుని ఎలా బయటికి తెచ్చారో, ఎలా గొప్ప కార్యము చేశారో యెహోషాపాతు జీవితంలో, అలాగే మీ బిడ్డలకు నాయన గొప్ప కార్యం మీరు చేయండి నాయన. వారి సమస్య నుండి బయటకు తీసుకురండి. తిరిగి నాయన మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా చేయండి. వారి కన్నీరు నాట్యంగా మీరు మార్చండి. అద్భుత కార్యం జరిగించండి. తోడుగా ఉండి సహాయపడండి. ఏమీ తోచుబడి గాని మీ పిల్లలకు మీరే ఆధారం అవ్వండి. యేసు నామమున ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండి మీ ప్రతి కష్టంలో మిమ్మల్ని బయటికి తెచ్చునుగాక. కలుసుకుందాం. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.